ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. ఈరోజు మనము మార్చి 19, 2026 నుండి మరలా మనకు 2027లో వచ్చే ఉగాది వరకు జరుగు గోచారం 12 రాశుల గోచారం తెలుసుకోబోతున్నాం. సింహరాశి సింహలగ్నం తీసుకున్నట్లయితే మీకు 5వ ఇంటధిపతి 6వ ఇంటధిపతి అయినటువంటి బృహస్పతి మిథున రాశిలో చక్కగా ఉన్నారు. మీకు లాభస్థానంలో ఉన్నారు. ఈయన యోగిస్తారు ఎంతవరకు డిసెంబర్ వరకు కూడాను చక్కగా నాకు ఈయన డిసెంబర్ 11, 12, 2006 వరకు కూడాను చక్కగా కర్కాటక రాశిలోనే ఉంటారు. ఆ తర్వాత ఈయన మీకు సింహరాశిలోకి వస్తారు. సింహరాశిలోకి వచ్చేసి కర్కాటకంలో ఉన్నన్ని రోజులు కొంచెం మీకు ఇబ్బంది పెడతారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈయన మీకు పంచమ అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు. చాలా బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, ఆధ్యాత్మిక రంగాలలో మీరు ఏదైనా చొరవతో ఉంటే దూసుకు వెళ్తారు. నీతి నిజాయితీ ప్రచండంగా దైవభక్తి పేరుకుపోయిన మీ హృదయాలు ప్రజ్వలంగా వికసిస్తాయి. చాలా వరకు యోగా రంగాలలో ఉన్న వాళ్ళు దూసుకుపోతారు. చూడండి, ఇప్పుడే చెప్పాను మీకు గోచారంలో దొంగ గురువులంతా ధ్వంసమైపోతారు. యోగాను ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఫైనల్లో మీకు ఒక వీడియో ఇస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి సింహంలో ఉన్నంత రోజులు కూడాను ఏప్రిల్ 13 నుంచి 2027 వరకు మరలా కర్కాటకంలోకి వెళ్తాడు వక్రించి. సింహంలో ఉన్నంత వరకు కూడాను ఈ యొక్క 26 డిసెంబర్ వరకు కూడాను మంచి ఫలితాలను ఇస్తాడు. మీ రాశిలోకి వస్తాడు. మిమ్మల్ని ఓవర్టెంపర్ చేయడానికి పెద్దల సహాయం కూడా లభిస్తుంది. తదుపరి పిల్లలతోటి మీకు సుఖం లభిస్తుంది. అలాగే అష్ట కష్టాలు పోయి అష్టశక్తులు వస్తాయి. బృహస్పతి బాగున్నాడంటే దైవపరమైనటువంటి శక్తులు ఇస్తాడు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే తుడిచిపెట్టేస్తాడు. అదే దేవగురువుకున్నటువంటి స్వలక్షణం. అదే రాక్షస గురువు అయినటువంటి శని కూడా శుక్రుడు కూడా బాగానే ఉన్నాడు. టెంపరీ ప్లానెట్, 1 month ప్లానెట్. అది పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ శని ఉన్నాడు. సింహరాశి వారికి 6వ ఇంటధిపతి 7వ ఇంటధిపతి 8లో ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పెంచుతాడు. ప్లస్ మీకు వ్యయంలోకి డిసెంబర్ 5వ తేదీ కేతువు కర్కాటకంలోకి వెళ్తారు సింహరాశి వారికి. అక్కడ కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎందుకు ఇబ్బందులు తప్పవన్నా అంటే రాహువు మీకు మకరంలోకి వచ్చేస్తారు. అప్పుడు ద్విద్వాదశం అవుతుంది, సమసప్తకం అవుతుంది. అప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దైవచింతన బాగుంటుంది కాబట్టి గురుబలం ఉంటుంది కాబట్టి మీ పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా తాత్కాలికంగా మిమ్మల్ని మీరు సెట్ చేసుకోగలుగుతారు. మానసికంగా అన్ని విధాలా బాగుంటుంది. మీ జీవితం సస్యశ్యామలంగా నడుస్తుంది. ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. దేవతా అర్చనలు చేసుకోగలుగుతారు. పూజలు పునస్కారాలలో పాల్గొంటారు. విందు వినోదాలలో ఎంజాయ్ చేయగలుగుతారు. సింహరాశి సింహలగ్నం వారికి రాజకీయ రంగాలలో ఉన్న వారికి కూడాను కాకపోతే చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అనేటివి కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాకపోతే సింహరాశి సింహలగ్నం వారు జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీకు 6వ ఇంటధిపతి 7వ ఇంటధిపతి అయినటువంటి ఆయన అష్టమంలోకి వెళ్ళిపోయాడు. మీకు ఆయుర్దాయం ఉంటుంది 8లోకి వెళ్ళడం. కానీ పార్ట్నర్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. మీకు వచ్చేసి సింహరాశి సింహలగ్నం వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానము 7. సో అన్నీ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి సింహరాశి సింహలగ్నం వారికి బాగుంది అని ఎగిసి పడకుండా చక్కగా ఆరాధనలు పెంచుకొని భజనలు పాల్గొని యోగా వీటిపైన కంటిన్యూగా మీరు ఫోకస్ చేసినట్లయితే మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.